అంటే సార్ ఒకసారి న్యూరోపతి వచ్చిందంటే లైఫ్ లాంగ్ ఉండిపోతుందా సార్? ఇది మళ్ళీ ఇది బాగు చేయలేమా సార్? అంటే అట్లా అని కాదండి. న్యూరోపతి ఇప్పుడు డయాబెటీస్ అనేది లైఫ్ లాంగ్ డిజీజ్. ఇట్ కాంట్ బీ ఇప్పుడు వన్స్ అ డయాబెటిక్ ఈజ్ ఆల్వేస్ అ డయాబెటిక్. ఇప్పుడు మనం ఏంటా ఉంటాం కంప్లీట్లీ రివర్స్ అయిపోయింది అనేది. బట్ డయాబెటీస్తో వచ్చే ఏదైతే అదర్ ఎఫెక్ట్స్ ఉంటాయో అవి కంప్లీట్గా రివర్స్ అవ్వవు. ఇప్పుడు ఒక్కోసారి నరువు ఒకసారి దెబ్బతిన్నదంటే అదే నేను చెప్తున్నా, అది ఎంతవరకు దెబ్బతినేది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇనీషియల్ స్టేజెస్లో మనం ఐడెంటిఫై చేయగలిగితే యూజువల్గా అంత ప్రోగ్రెషన్ ఉండదు. బట్ ఏంటంటే ఒక్కోసారి పేషెంట్స్ మన దగ్గరికి కాలు పడిపోయిన తర్వాత వస్తారు, లేదంటే మొత్తం స్పర్శ పోయిన తర్వాత వస్తారు ఒక పార్ట్ ఆఫ్ ద బాడీకి. ఆ స్టేజ్లో మనం ఇంకా సపోర్టివ్ ట్రీట్మెంటు, డిజీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవటం ఇట్లాంటివి చేయొచ్చు. కానీ అదర్వైజ్ కంప్లీట్గా రివర్స్ చేసేది చాలా చాలా కష్టం. ఇప్పుడు సార్ ఈ తిమ్మిరవ్వడం, ఈ పారాలిసిస్, పక్షవాతం తప్ప ఇంకేమైనా లక్షణాలు ఉంటాయా సార్? సో యూజువల్గా ఇప్పుడు తిమ్మిర్లు అనేది ఓన్లీ న్యూరోపతి, డయాబెటీస్ వల్లే వస్తుందని కాదు. ఇప్పుడు మన ఇండియన్స్లో మోస్ట్ కామన్ ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ స్పాండిలోసిస్ కానీ అంటాం. అంటే మనకి ఏదైతే స్పైన్ ఉన్నదో ఆ స్పైన్లో మొత్తం మనకి డిస్క్స్ ఉంటాయి, బోన్స్ మధ్యలో డిస్క్స్ ఉంటాయి. అవి ఏమన్నా అరిగిపోయి మన నరపట్టి ఉంటుంది, స్పైనల్ కార్డ్ అని ఉంటుంది. అక్కడ నుంచి ప్రతి లెవెల్లో ఒక నరువు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బయటికి వస్తూ ఉంటుంది. దాని మీద ఏమన్నా ఒత్తిడి పడినా కానీ ఆ తిమ్మిర్లు కానీ, చేతులు లాగటం, కాళ్ళు లాగటం కానీ ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అవి కూడా ఒక కైండ్ ఆఫ్ న్యూరోపతీసే. సో ఆ ఒత్తిడి మనం ఆ స్టేజ్ దాకా తీసుకెళ్ళకుండా చూసుకోవాలి. సో స్పాండిలోసిస్ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు ఒక 10 మెంబర్స్లో తీసుకుంటే 6 మెంబర్స్కి స్పాండిలోసిస్ ఉంటుంది. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ కానీ, మన పోస్చర్ సిట్టింగ్ హ్యాబిట్స్ కానీ, అండ్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు తీసుకున్నాను, మార్నింగ్ టు ఈవినింగ్ దే విల్ బి కీప్ ఆన్ సిట్టింగ్ ఆన్ ద చైర్. సో యూజువలీ నెక్ సపోర్ట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్, విచ్ వీ డోంట్ గివ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్. దానివల్ల ఏమవుతుందంటే కంటిన్యూస్ స్ట్రెయిన్. ఇప్పుడు ఒక సిస్టమ్ని మీరు చూస్తూ ఉంటారు, కంటిన్యూస్గా ఇదే పొజిషన్లో చూస్తూ ఉన్నారంటే నెక్ మసిల్స్ మీద బాగా స్ట్రెయిన్ పడుతుంది. సో అప్పుడు ఆ డిస్క్స్ ఏదైతే ఉంటాయో ఆ ఎక్స్ట్రా ఫ్రిక్షన్ అండ్ మోషన్ వల్ల అరిగిపోయి నరాల మీద ఒత్తిడి పడే ఛాన్సెస్ ఉంటాయి. సో యూజువలీ సి షేప్లో ఉంటుంది సర్వైకల్ స్పైన్, అది స్ట్రైట్ అయిపోతుంది. దాన్ని యూజువల్గా స్పాండిలోసిస్ అంటాం. సో దానికి స్టేజెస్ ఉంటాయి. ఒక స్టేజ్ ఇనిషియల్ స్టేజెస్లో మనం దాన్ని కనిపెట్టుకున్నాము అంటే ఇట్ డజంట్ ప్రోగ్రెస్. యూజువలీ ఒక మెడకాయకి కాలర్ ఇస్తాము అండ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అవన్నీ చెప్తాం. ఆ పేషెంట్స్లో ఏమవుతుందంటే ఈ తిమ్మిర్లతో పాటు తల తిరగటం, సడన్గా కూర్చొని లేవగానే బాగా తల తిరిగేయటం, వర్టిగో లాగా, గిడినెస్ లాగా సిమ్టమ్స్ రావటం, లేకపోతే డిస్క్ ఏమన్నా కొంచెం బయటకు వచ్చిందంటే చేయి లాగటం, చేతిలో గ్రిప్ ఏదైతే ఉంటుందో అది బాగా తగ్గిపోవటం. సో ఇవన్నీ చాలా యంగ్ పేషెంట్స్లో చూస్తున్నాము. యూజువల్గా ఈ డిస్క్ డిజీజెస్ ఎట్లా ఉన్నాయి అంటే డీజనరేటివ్ అనేవాళ్ళు. అంటే ఒక ఏజ్ తర్వాత ఆఫ్టర్ 45 years వన్స్ ద డీజనరేషన్ ప్రాసెస్ సెట్స్ ఇన్, దీస్ డిజీజెస్ విల్ కమ్ ఇన్. బట్ దీస్ డేస్ అట్లా ఏమీ లేదు. ఐదర్ పోస్ట్ ట్రామా కానీ, లేకపోతే బికాస్ ఆఫ్ అవర్ కంటిన్యూస్ స్ట్రెయిన్ ఓవర్ అవర్ బ్యాక్ అండ్ నెక్ కానీ, వాటి వల్ల అరౌండ్ యంగ్ పేషెంట్స్ అరౌండ్ ఆఫ్టర్ 20 years ఇట్స్ బికమ్ వెరీ మచ్ కామన్. అండ్ ఆస్టియోపోరోసిస్, యూజువల్గా ఆస్టియోపోరోసిస్ కూడా ఇదివరకు ఓల్డ్ ఏజ్ డిజీజ్ అనేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఏం కాదు. బోన్స్ బాగా అరిగిపోతున్నాయి ప్రజెంట్ జనరేషన్లో కానీ ఏదైనా కానీ. వాట్ వీ సీ ఈజ్ బోన్స్ స్ట్రెంగ్థెన్ ఆర్ ద కాల్షియం కంటెంట్ ఇన్ ద బోన్స్ ఈజ్ బికమింగ్ వెరీ లెస్. దట్ కెన్ బి బికాస్ ఆఫ్ మల్టిపల్ రీజన్స్. ఇండోర్ ఇప్పుడు మనకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్కి అవుట్డోర్ యాక్టివిటీ లేదు. మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ స్టక్ ఇండోర్, ఈవెన్ డాక్టర్స్. సో వీఆర్ ఆల్ స్టక్ ఇండోర్స్. అండ్ ఎక్స్ట్రీమ్ యూజ్ ఆఫ్ ఫోన్ కేస్. ఇప్పుడు మీరు ఎవరినైనా చూసుకోండి, నలుగురు నిల్చున్నారంటే ఎవరితో మాట్లాడుకోరు, అందరు ఫోన్లో చూసుకుంటారే ఉంటారు. అండ్ ఆ నెక్ మూమెంట్స్ ఎప్పుడు ఇట్లా చూసుకోవటం వల్ల దేర్ ఇస్ ఎక్సెస్ ఆఫ్ స్ట్రెయిన్ ఓవర్ ద నెక్. అది మనం తెలియకుండానే అవుతుంది. అది మనం ఎవరికి చెప్పుకోరు. బట్ వితౌట్ అవర్ నోటీస్ ఓన్లీ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము అడుగుతాం, మీరు ఏమైనా నెక్ మీద స్ట్రెయిన్ అయిందా అంటే ఏం లేదు సార్, రెగ్యులర్ డేనే. సో దిస్ ఇస్ బికమ్ అ డైలీ ప్రాసెస్. అంటే మన డైలీ యాక్టివిటీలో ఇది ఒక ఇన్కల్కేషన్ లాగా అయిపోయింది. అంటే నలుగురు ఉన్నారంటే ఫోన్ చూసుకోవాలి. అండ్ ఎక్సెస్ ఆఫ్ స్ట్రెయిన్ ఓవర్ ద ఐస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ ఆల్ కాజ్ దీస్ చేంజెస్ ఇన్ ద బాడీ.